హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టిప్స్ వచ్చేసి మంచి కిచెన్కి సంబంధించిన టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే మనము పాలు కాంచుతూ ఉంటాం కదండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. పాలు కాంచిన తర్వాత చూడండి ఇలా పొంగు వస్తుంది కదా, వచ్చిన తర్వాత మనమైతే సిమ్లో పెట్టేసి కొద్దిసేపు కాంచి తర్వాత ఆఫ్ చేస్తూ ఉంటాము. ఆఫ్ చేసిన తర్వాత పాలు చల్లగా కావాలని మూత పెట్టకుండా అలానే వదిలేస్తూ ఉంటాము. అలా అయితే అస్సలు వదిలేయకూడదండి. మనం పాలు కాంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పాల మీద మూత అనేది పెట్టేసేయాలంట. ఇది పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్ అండి. ఎందుకంటే అవి అలానే ఆవిరి కాకూడదంట. అందుకోసం అనేసి పాలు కాంచిన వెంటనే మూత అయితే పెట్టేసేయండి. మీకు త్వరగా చల్లారంటే 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ కావాలంటే చల్లగా చేసుకోండి. ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఏంటంటే మనమైతే పండ్లు తెచ్చుకుంటాం కదండి, అవి మామూలుగా పని వదిలిపెట్టేసి వీటిని వలసాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం టీవీ చూసే టైంలో కానీ లేదంటే ఫ్రీగా ఉన్నప్పుడు ఊకే టైం వేస్ట్ కాకుండా ఇలా ఒలిసి పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ చేసుకోవాలన్నా ఏదైనా సరే చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే ఇలా ఒలిచేసి పెట్టేస్తానమాట. మనం ఎప్పుడు జ్యూస్ కావాలన్నా లేదంటే ఏదైనా పెరుగన్నం లెక్క కావాలన్నా అలా వేసుకోవచ్చు అనమాట. ఇవి 2-3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు ఈ కుక్కర్ మూతలను అయితే కడుగుతూ ఉంటాం కదండి. చూడండి హ్యాండిల్ కూడా చాలా లూజ్గా అయిపోయింది. ఇది మనం రోజు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడంతా మురికి పట్టేసింది. తర్వాత హ్యాండిల్ కూడా బాగా లూజ్ అయిపోయిందనమాట. మనం ఎప్పుడైనా సరే కిచెన్లో ఒక స్క్రూ డ్రైవర్ అనేది కంపల్సరీగా పెట్టేసుకోవాలన్నమాట. మనం వంట చేసేటప్పుడు ఇది లూజ్గా అనిపిస్తే ఇలా ఫిట్ చేసుకోవచ్చు. అలానే మనం దీన్ని రోజు క్లీన్ చేసినా కూడా ఇప్పుడు హ్యాండిల్ ఉంది కదండి, హ్యాండిల్ దగ్గర అయితే మురికి అంతా పేరుకొని పోయి ఉంటుంది. అలాంటప్పుడు మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. స్క్రబ్బర్ అనేది లోపల వరకు పోదనమాట. అలాంటప్పుడు మన ఇంట్లో పాతవి బ్రష్లు ఉంటాయి కదండి, ఆ బ్రష్ తీసుకొని ఫస్ట్ నీళ్ళు అయితే పోయాలన్నమాట. ఎందుకంటే కొద్దిగా తడి చేయాలి. తర్వాత మనం బ్రష్ తీసుకొని దాంట్లో మనం వాడే సోప్ తోటి చూడండి ఇలా కనుక రుద్దేసినామంటే ఒక 2 నిమిషాలు చాలా నీట్గా అయిపోతుంది అనమాట. లోపల ఉండే దుమ్ము మురికి బాగా మురికి పట్టేసినదైనా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి విజిల్ వచ్చే దగ్గర ఇక్కడ కూడా రుద్దేయాలన్నమాట. మనకు చుట్టూరా ఎక్కడైనా పేరుకొని పోయి ఉన్నా, ఇప్పుడు వంటకు సంబంధించి రోజు క్లీన్ చేసినా కూడా ఏదో ఒకటి అయితే పేరుకొని పోయి ఉంటుంది కదా, అలాంటివన్నీ ఇలా బ్రష్తో రుద్దడం వల్ల నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఎక్కడ ఏమీ లేకుండా వచ్చేస్తుంది. తర్వాత మనము ఇలా చుట్టూరా క్లీన్ చేసుకున్న తర్వాత మనం విజిల్ ఉంటుంది కదండి బ్యాక్ సైడు, ఇలా కూడా తిప్పేసుకొని ఇలా విజిల్ దగ్గర కూడా రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో. చూడండి హ్యాండిల్ దగ్గర అయితే మరీ బాగా మురికి పట్టేసింది అనమాట. ఇలా బ్రష్ సహాయంతో రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది. తర్వాత మీకు కడిగి చూపిస్తా చూడండి ఎంత నీట్గా కొత్త దానిలో వచ్చేసింది కదా. అప్పుడప్పుడు ఇలా అయితే బ్రష్తో క్లీన్ చేయండి. డైలీ కాకపోయినా వీక్లీలో 1 టైం 2 టైమ్స్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిని ఒలుస్తూ ఉంటాం కదండి. ఈ వెల్లుల్లిని ఒలసాలంటే గోళ్ళు అనేది మంట తీస్తూ ఉంటాయి, నొప్పి పుడుతూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలామందికి. అయితే ఈ వెల్లుల్లి ఇలా ఒలచడం కూడా చాలామందికి అలర్జీగా పడదనమాట, గోళ్ళు మంట తీస్తాయి. అలాంటప్పుడు ఇలా చాకు తీసుకొని దీన్ని బొడ్డు దగ్గర ఇలా కనుక కట్ చేసినామంటే, అంటే మొదలు దగ్గర అనమాట, ఇలా కట్ చేసి తర్వాత ఇలా తీసినామంటే చూడండి చాలా నీట్గా అయితే వస్తాయన్నమాట. ఎన్ని కేజీల వెల్లుల్లినైనా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన వెల్లుల్లిని పప్పులో కానీ రసంలో కానీ ఇలా వేసినామంటే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనం డైరెక్ట్గా ఎప్పుడైనా తాలింపులో ఎక్కువ ఘాటు కావాలంటే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా అలానే వేస్తే ఆ వెల్లుల్లి స్మెల్ అనేది అస్సలు రాదు. ఇలా అయితే చిన్నగా కట్ చేసి, అంటే ఇప్పుడు కట్ అయిపోయినాయి కదా, ఇలా కట్ చేసి వేయడం మంచి టేస్ట్ వస్తుందన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి వేయడం వల్ల పప్పు స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ స్మెల్కే అన్నం తినాలనిపిస్తుందండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో కర్పూరం అయితే వాడుతూ ఉంటాం కదండి. కర్పూరము మనము కొన్ని రోజులు వాడకపోయినా లేదంటే చాలా రోజులైనా కూడా కర్పూరం కింద అంతా గడ్డ కట్టేసి కర్పూరం అంతా కరిగిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కర్పూరం ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి. చూడండి కర్పూరము ఇలా అయితే మనం ఇలా వేసుకుంటాం కదండి, ఇవి కొన్ని రోజులకే కరిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా దీంట్లో మనము ఇంట్లో బియ్యం ఉంటాయి కదండి, మన ఇంట్లో ఉండే బియ్యాన్ని అయితే 1 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకొని ఈ కర్పూరంలో కనుక వేసేసి తర్వాత మూత పెట్టేసి మనం దీన్ని బాగా
ఇలా అన్నీ కలిసేటట్టు కలిపేసినామంటే మనకు ఎన్ని రోజులున్నా కర్పూరం అనేది కరిగిపోకుండా అలానే ఫ్రెష్గా ఉంటుంది, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఈరోజు ఇవండి టిప్స్. ఈ టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఏ టిప్స్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. అందరికీ బాయ్.